హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు జిఎన్వి లెర్నింగ్ పోర్టల్. డిఎస్సి మ్యాథమెటిక్స్లో భాగంగా కారణులు సర్డ్స్కి సంబంధించిన క్వశ్చన్ చూద్దాము. రూట్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 7, ఎక్స్ ప్లస్ రూట్ వై ఈజ్ ఈక్వల్ టు 11 అయితే ఎక్స్ వై విలువలు వరుసగా ఎంత అని అడుగుతున్నాడు. సో సింపుల్గా దీనికి సబ్స్టిట్యూషన్ మెథడ్ మనం యూజ్ చేయొచ్చు. సో ఈ సబ్స్టిట్యూషన్ మెథడ్లో మనం ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ 7, ఇక్కడ 11 ఉంది. సో కాబట్టి ఇక్కడ మనకు ఎక్స్ కానీ వై కానీ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్ అవుతాయి. సో కాబట్టి ఏలో 2, 3 పర్ఫెక్ట్ స్క్వేర్స్ కాదు, బి 3, 2 పర్ఫెక్ట్ స్క్వేర్స్ కాదు, సిలో 9, 4, 4, 9. సో ఈ రెండు ఆప్షన్స్ మనం చెక్ చేయాలి. సో ఫస్ట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 9, వై ఈజ్ ఈక్వల్ టు 4 తీసుకొని చెక్ చేద్దాం. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 9 సబ్స్టిట్యూట్ చేస్తే రూట్ ఎక్స్ అంటే రూట్ 9 ప్లస్ 4 ఎంత అవుతుంది? 3 plus 4 is equal to 7. సో x is equal to 9 సాటిస్ఫై అయింది. అలాగే y is equal to 4 సబ్స్టిట్యూట్ చేస్తే 9 plus root 4 is equal to 9 plus 2 is equal to 11. సో సెకండ్ ఈక్వేషన్ కూడా సాటిస్ఫై అయింది కాబట్టి y is equal to 4. సో కాబట్టి ఇచ్చిన ఆప్షన్స్లో మనకి C కరెక్ట్ అవుతుంది.